ఇరాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్. దాడులు కొనసాగిస్తే టెహరాన్ తగలబెట్టేస్తామని హెచ్చరించింది ఇజ్రాయెల్. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ ప్రతి దాడులకు దిగింది. టెల్ అవీవ్, జెరూసలేం లక్ష్యంగా మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. వాటిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ఇంటర్సెప్టార్ క్షిపణులను ప్రయోగించింది. కీలక కమాండర్లు, సైంటిస్టులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్కు చెందిన 9 మంది సైంటిస్టులు మృతి చెందినట్టు ప్రకటించింది ఇజ్రాయెల్. ఇక ఇరాన్ చేసిన దాడుల్లో ఇజ్రాయెల్లో పౌర స్థావరాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 200 మిసైల్స్లో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది ఇరాన్. దీంతో పౌర నివాసాలపై దాడులు చేసి వారికి హాని చేస్తే ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జ్ హెచ్చరించారు. ఖమేనీ తన చర్యలతో తన దేశంలోని ప్రజలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్పై తాము చేపట్టిన ఈ ఆపరేషన్ వెనుక ఎన్నో ఏళ్ల ప్రణాళిక, విస్తృత అధ్యయనం ఉన్నాయని అంటోంది ఇజ్రాయెల్ రక్షణ శాఖ. తమ సైన్యం, తమ గూఢచార సంస్థ మొసాద్, తమ దేశంలోని రక్షణ పరిశ్రమలు కలిసి దీన్ని చేపట్టాయని తెలిపారు అధికారులు.